హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆదివారం వచ్చేసింది. నాకు సెలవు వచ్చేసింది. ఈరోజు చికెన్ కూరను చూడండి ఇలా ట్రై చేశాను. ముందుగా చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, టేస్టింగ్ సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ముందు పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక పావు గంట సేపు. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో చెక్క, లవంగాలు వేసి అవి కొంచెం వేగాక దాంట్లో అదిగో చూడండి నేను వేస్తున్న పేస్ట్ అవి ఏమేమి వేసుకున్నా అంటే ఒక ఉల్లిపాయ, టమోటా ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం లవంగాలు, కొంచెం చెక్క, దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. తర్వాత చూడండి ఆ పేస్ట్ అలా వచ్చింది. ఆ పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు అది బాగా వేపుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందుగానే కలుపుకునేటప్పుడు అన్నీ వేసి కలిపాము కాబట్టి కారం అవన్నీ మళ్ళీ ఎక్కువైపోద్ది. అందుకని కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. అవి బాగా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందుగా చికెన్ ఉన్న గిన్నెలోనే కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. కూరలో ఇంకా సరిపోతాయి. ఆ వాటర్తోనే ఆ కూర అంతా బాగా ఉడికిపోయిద్ది అనమాట. తర్వాత దాంట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, ధనియాల పొడి వేసేసుకుంటే అయిపోతుందండి. అది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కూర. అదిగో చూడండి అలా తయారైంది. ముక్క కూడా బాగా ఉడికేసింది అనమాట. చివరగా నా కూర ఇదిగో చూడండి ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చింది. అదిగోండి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగో చూడండి మా వాడు తనే ఫస్ట్ తినాలని రెడీగా ఉన్నాడు అనమాట అందరికంటే ముందు. అదిగో చూడండి మా వాడు వేసుకున్నాడు ఫస్ట్. అది ఎలాగుందరా అంటే బాగుందని చెప్తున్నాడు అనమాట. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.